మానవద్దు అని చెప్తున్నాను నేను. ఇదంతా చెప్తుంది ఎందుకంటే దేవుడు చెప్పిన ఇక్కడ నిలబడుతున్న నేను ఆ దేవుడి మాటలు ప్రకటిస్తున్నా. మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, చిన్న చిన్న వాటి కోసం ఏం చేయకూడదు. చుట్టాలు వచ్చారని ఏం చేయకూడదు, చుట్టాలు తీసుకుని రావాలి. అర్థమవుతుందా? నాకు మందిరం ఉంది, మందిరానికి వెళ్ళి వస్తాను, నువ్వు అందాక అక్కడ కూర్చో. ఒకవేళ నువ్వు వస్తావా, నువ్వు కూడా వచ్చే. ఒకవేళ నువ్వు రావా, నువ్వు అక్కడ కూర్చో, నేను వస్తాను. ఇది విశ్వాస యొక్క లక్షణం. అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారండి అని మనం అనుకుంటాం. కానీ అసలు ఆ విషయం ఏంటో తెలుసా, మొట్టమొదటిగా వాళ్ళు అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈవిడికి దేవుడు అంటే ఎంత విశ్వాసం చూసా, మనుషుల కోసం పట్టించుకోవట్లేదు, దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి అని తాపత్రయపడుతున్నారు, మనం కూడా ఇలా ఉండాలి అని అనిపిస్తారు. అర్థమవుతుందా? ఆదివారాల రోజు వీళ్ళ ఇంటికి రాకూడదు. ఎందుకు? వచ్చినా కానీ వీళ్ళు విడిచిపెట్టి మందిరానికి వెళ్ళిపోతారు అని అర్థం కావాలి. అర్థమైందా? ఆదివారం అయినా పర్వాలేదు, వీళ్ళ ఇంటికి వెళ్తే మన కోసం వీళ్ళు ఆదివారం మానేస్తారు అని అనేలాగా ఉండకూడదు. అర్థమవుతుందా? పొరపాట్లు అందరూ చేస్తారు. పొరపాట్లు ఎవరు చేయరు చెప్పండి? అందరూ పొరపాట్లు చేస్తారు. దేవుని వాక్యం వినబడినప్పుడు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా? జీవనోపాధి అయిన పనులు చేయకూడదు. చిన్ని చిన్ని కారణాలకి సన్నిధిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అది పెద్ద పని, ఇంకా అర్జెంట్ పని, ఇంకా ఒంట్లో బాగోలేదు, లేకపోతే ఇంకా ఆ పని చేయకపోతే ఇంకా కుటుంబం చిందరవందర అయిపోతుంది అన్న పరిస్థితుల్లో మాత్రమే మానేయాలి. అలాంటి పరిస్థితులు దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ నీ చిన్ని చిన్ని వాటికి జ్వరం వచ్చిందండి, లేకపోతే జ్వరం కాదు, ఏదైనా తుమ్ములు వస్తున్నాయి, జలుబు చేసింది, నీరసంగా ఉంది, తలనొప్పి వచ్చింది, ఇక్కడికి వస్తే తగ్గదా? తగ్గదా? ఖచ్చితంగా తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇంటి దగ్గర కూర్చోవాలా? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, నీకు నీరసంగా ఉన్నా ఎలాగున్నా ఇక్కడికి వచ్చి చూడు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. దేవుడు ఈ రోజు మనతో ఈ పండుగ రోజు, ప్రతి పండుగలో దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, జీవనోపాధి అయిన ఏ పని చెప్పాలి, జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు అని చెప్తున్నాడు. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలట. వీళ్ళంతా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. 7వ నెల 15వ రోజు, 7వ నెల 15వ రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకుని 7 రోజుల పాటు వీళ్ళు ఏం చేయాలి అంటే, పర్ణశాలలో నివసించాలి. ఇంటిని విడిచిపెట్టేయాలి. ఇంటిని విడిచిపెట్టేసి గుడారాల్లో బతకాలట. వీళ్ళ కానాను భూభాగానికి వచ్చేసారు ఇశ్రాయేలీలందరూ. వీళ్ళ ఇంట్లో వీళ్ళు అంటున్నారు, వీళ్ళ పంటలు పండించుకుంటున్నారు. వీళ్ళంతా ఇల్లులు విడిచిపెట్టి ఎక్కడికి రావాలి ఇప్పుడు? చెప్పాలి, గుడారాల్లోనికి రావాలి. ఎన్ని రోజుల పాటు ఉండాలి అందులో? 7 రోజుల పాటు అదే గుడారంలో ఉండాలి. మొట్టమొదటి రోజు ఏం చేయాలి? పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, ఏ పని పెట్టుకోకూడదు. చివరి రోజు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, ఏ పని పెట్టుకోకూడదు. ఈ 7 రోజుల పాటు ఏం చేయాలి అనంటే, ఇప్పుడు ఎలా చేయాలో చూసాం, ఎప్పుడు చేయాలో చూసాం, ఎలా చేయాలో చూసాం, ఎందుకు చేయాలో కూడా తెలుసుకుందాం. వీళ్ళంతా ఇంటిని విడిచిపెట్టి ఎందుకు గుడారాల్లో బతకాలి? ఇప్పుడు ఆలోచించండి. ఇది వాళ్ళు ఎవరో చేశారు అని ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరున్నారండి, మీరున్నారు మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి ఏం చేసి, మీ ఇంటిని విడిచిపెట్టి 7 రోజుల పాటు ఇంటిని విడిచిపెట్టి ఒక గుడారం వేసుకొని మీరు ఉండండి అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆలోచించండి. మీ జోన్లో ఆలోచించుకుంటే మాత్రమే అర్థమవుతుంది. 7 రోజుల పాటు ఇంటిని విడిచిపెట్టి ఒక గుడారంలోనికి వెళ్ళాలట. ఆ గుడారంలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎందుకు వెళ్ళాలి ఆ గుడారంలోనికి అనేది ఆలోచిద్దాం. ఒకసారి చదువుకుందాం. చూడండి, అదే లేవియా కాండంలో 23వ అధ్యాయంలోనే 42వ వచనం చదువుదాం. చూడండి, ఎందుకు వీళ్ళు ఆ గుడారాల్లో నివసించాలి అనేది. 42, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో
నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఎందుకు నివసించాలి ఇక్కడ చెప్తున్నారు చూడండి. మీరు ఎందుకు ఆ పర్ణశాలలో 7 రోజుల పాటు నివసించాలి అని అంటే, మీరు ఐగుప్తులో ఉండేవారు ఒకప్పుడు. ఇలా చూస్తున్నానండి, ఐగుప్తులో ఉండేవారు. ఐగుప్తులో ఉన్న మీరు, ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. విడిపించేటప్పుడు ఈ 40 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు మీరు ఎక్కడున్నారంటే గుడారాల్లో ఉన్నారు. ఇది జ్ఞాపకం చేసుకోవడానికి మరలా మీరు ఏం చేయాలంటే 7 రోజుల పాటు గుడారాల్లోకి వెళ్ళాలి. ఏం చేయాలంటే 7 రోజుల పాటు గుడారాల్లోకి వెళ్ళాలి. వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కదా, 440 సంవత్సరాల పాటు ఐగుప్తీల బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? ఐగుప్తీల బానిసత్వంలో 440 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉంటే, ఈ బానిసత్వంలో ఉన్న వీళ్ళని దేవుడు విడిపించాడు. దేవుడు విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? కానాను భూభాగానికి తీసుకొచ్చాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి, ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి 40 సంవత్సరాల పాటు నడిచారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు నడిచారు. 40 సంవత్సరాల పాటు నడుచుకుంటూ వచ్చిన వీళ్ళు మధ్యలో ఎక్కడ నివసించారంటే గుడారాలు వేసుకునేవారు. వీళ్ళు గుడారాలు వేసుకునేవారు. ఈ గుడారాలు వేసుకుని బతికేవారు. పైన ఒక మేఘం వెళ్తూ ఉండేది. పైన మేఘం వెళ్తూ ఉంటే, వెళ్తున్న ఆ మేఘం ఎక్కడ ఆగితే వీళ్ళు అక్కడ ఆగిపోవాలి. జాగ్రత్తగా వెళ్తున్న మేఘం ఎక్కడ ఆగితే అక్కడ వెళ్ళిపోవాలి. రాత్రి అగ్నిస్తంభంగా, ఉదయాన్న మేఘ స్తంభంగా దేవుడు పైన వీళ్ళ మీద ఒక మేఘాన్ని ప్రయాణింపజేసేవాడు. ఆ మేఘం అలా వెళ్తూ ఉంటే వీళ్ళు ఆ మేఘం నీడలో వెళ్తూ ఉంటారు. ఉదయాన్నే ఎండ తగలదు. ఎందుకు? మేఘ స్తంభం అడ్డొస్తుంది. రాత్రి చీకటి కూడా ఉండదు వీళ్ళకి. ఎందుకు? అగ్ని స్తంభం. పైన అలా మేఘం వెళ్తుంటే ఆ మేఘం కింద వీళ్ళు వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? వీళ్ళకి 40 సంవత్సరాల పాటు బట్టలు మార్చిపోలేదట, చెప్పులు అరిగిపోలేదట. అర్థమవుతుందా? 40 సంవత్సరాల పాటు ఏమవ్వలేదు? బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదంటే ఆలోచించండి, దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఇప్పుడు వేసుకున్న బట్టలు సాయంత్రం వరకు ఇలాగే ఉంచేసుకోండి, లేకపోతే రేపు దాకా ఉంచుకోండి. మన జీవితం మీద మనకే విరక్తి పుడుతుంది. నేను ఎంత దరిద్రమైన వాసన వస్తుంది ఏంటి అనుకుంటా. అర్థమవుతుందా? ఒక్క రోజు బట్టలు మార్చుకోకపోతేనే అంత దరిద్రమైన స్మెల్ వస్తుంటాయి. మన దగ్గర నుంచి మన స్మెల్ మనకే వస్తుంటది. పక్క వాళ్ళకి ఎలా ఉండదో ఆలోచించండి. 40 సంవత్సరాల పాటు వాళ్ళకి బట్టలు మార్చిపోలేదంటే చెమటల పట్టణాలు కదా. వాళ్ళు వెళ్ళేది ఎక్కడ? ఎడారిలో వెళ్ళారు. అరణ్యాలు, ఎడారులు ఇవన్నీ దాటుకుని వెళ్తున్న వాళ్ళకి బట్టలు మాసిపోవా? బట్టలు మాసిపోకుండా చూసారు. చెప్పులు అరిగిపోలేదట. చెప్పులు ఇప్పుడు ఆలోచించండి, గట్టిగా 4 రోజులు కూడా ఉండవు, తెగిపోతాయి, లేకపోతే అరిగిపోతాయి. 40 సంవత్సరాల పాటు చెప్పులు అరిగిపోలేదట. అర్థమవుతుందా? ఎంతటి అద్భుతాన్ని చేసి అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఆలోచించండి. వీళ్ళు ఈ గుడారాల్లోనికి వెళ్ళిన తర్వాత 7 రోజుల పాటు ఏం చేయాలంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలట. అర్థమవుతుందా? దేవుడు చేసిన ఈ మేలులన్నీ జ్ఞాపకం చేసుకోవాలట. వీళ్ళు గుడారాల్లోకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళు ప్రతి సంవత్సరం పని చేయాలి. వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళ తర్వాత తరానికి ఈ విషయం తెలియదు. ఆలోచించండి, వీళ్ళ తర్వాతి తరానికి ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను అనుకోండి, ఐగుప్తు నుంచి. నేను ఐగుప్తు నుంచి నడుచుకుంటూ వచ్చాను. నా తర్వాత అక్కడ ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టారు అనుకోండి. ఆ పిల్లలకి ఈ విషయం తెలుస్తుందా? తెలియదు. కనుక దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరం ఈ పండగ చేయండి. ప్రతి సంవత్సరం ఈ పండగ చేయండి. మీరు ఇల్లు విడిచిపెట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? గుడారాల్లోనికి వెళ్ళండి, పర్ణశాలలోనికి వెళ్ళండి. అక్కడే నివసించు. 7 రోజుల పాటు నివసించండి. నివసించేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎప్పుడు వెళ్ళాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం. ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది, 13వ వచనం చదువు. అందరూ 16, 13
చదువు. నీ కళ్ళెములో నుండి నీ కళ్ళెములో నుండి ధాన్యమును నీ తొట్టెలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినాలు ఆచరించాలి. ఏంటట? ఏం చేయాలంటే మీ కళ్ళలోంచి ధాన్యం, మీ తొట్టెల నుండి ద్రాక్ష రసం సమకూర్చుకున్నప్పుడు పర్ణశాలల పండుగను 7 దినాలు ఆచరించాలి. ఏం చేయాలట? ఎప్పుడంటే పంటలు పండిన తర్వాత. ఎప్పుడు? పంటలు పండిన తర్వాత మీ కళ్ళాల్లోంచి మీ ధాన్యం అంతా మీరు సమకూర్చుకున్న తర్వాత, మీ ద్రాక్ష రసపు తొట్టెలు ఏవైతే ఉన్నాయో అందులోంచి మీరు రసాన్ని తీసుకున్న తర్వాత, మీ పంటలు పండి మీరు సమృద్ధిగా ఉన్న తర్వాత, దేవుడు మీ పంటలను ఆశీర్వదించిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే 7 రోజుల పాటు మీరు పర్ణశాలల పండుగను చేయాలి. అంటే ఈ పనుల కాలం అంతా అయిపోయిన తర్వాత, మీరు ఆశీర్వదించబడిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి 7 రోజుల పాటు మీరు పర్ణశాలలో నివసించాలి. ఒకప్పుడు మాకు పొలాలు లేవు, దేవుడు ఇప్పుడు పొలాలు ఇచ్చాడు. ఒకప్పుడు మేము బానిసల కింద ఉండేవాళ్ళం, ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఒకప్పుడు మేము అక్కడ ఎన్నో బాధలు పడ్డాం, ఇప్పుడు సుఖంగా 3 పూట్ల తింటున్నాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఖచ్చితంగా మీ పంటలు పండిన తర్వాత మీరు సమృద్ధిగా తినేసి ఇంట్లో ఎంజాయ్ చేయకండి. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పర్ణశాలల్లోనికి వెళ్ళాలి, గుడారాల్లోనికి వెళ్ళాలి. ఎవరెవరు వెళ్ళాలో చూద్దాం. చూడండి 14వ వచనం. 14. ఈ పండుగలో నీవును నీ కుమారులను నీ కుమార్తెలను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తండ్రులు లేని వారును విధవరాండ్లను సంతోషించాలి. ఎవరెవరో చూడండి, జాగ్రత్తగా వినండి. కుమారులు వెళ్ళాలట, కుమార్తెలు వెళ్ళాలట, దాసులు, దాసీలు, గ్రామస్తులు, లేవీయులు, ఇంకా తండ్రి లేని వారు, పరదేశులు, విధవరాళ్ళు అందరూ గుడారాల్లోనికి వెళ్ళాలట. ఎవ్వరు మిగలటానికి వెళ్ళలేదు. అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు గుడారాల్లోనికి వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. గుడారాల్లోనికి అందరూ పిల్లల్ని, భార్య పిల్లల్ని, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని, ఇంకా విధవరాళ్ళు ఉంటే విధవరాలని, పిల్లలు ఉంటే పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్ళిపోవాలి. గుడారాల్లో నివసించాలి. గుడారాల్లో నివసించిన తర్వాత అక్కడ చూడండి ఒక మాట రాస్తున్నారు చివరిగా, విధవరాళ్లను సంతోషించాలి. అంటే వీళ్ళంతా పిల్లలు కావచ్చు, దాసులు కావచ్చు, తల్లిదండ్రులు మొత్తం అంతా ఊర్లో ఉన్న వాళ్ళంతా గుడారాల్లోనికి వెళ్ళాలి. గుడారాల్లోనికి వెళ్ళి ఏం చేయాలంటే సంతోషించాలట. ఏం చేయాలి చెప్పాలంట? సంతోషించాలి. ఇప్పుడు ఇన్ని పండుగలు చూసుకుంటూ వచ్చాం కదా, మనం 7 పండుగలు చూసుకుంటూ వస్తున్నాం. 7 పండుగల్లో ఎక్కడైనా మీరు సంతోషించాలి అని రాయబడిందా? రాయబడలేదు. ఖచ్చితంగా రాయబడలేదు. మనం గతించిన వారం చూసాం ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినంలో ఏం చేయాలి? ఏడ్చే రోజు అది. పాపాల కోసం ఏం చేయాలట? దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఈ పండుగలో మాత్రం ఏం చేయాలట? సంతోషించాలి. ఇప్పుడు ఆలోచించండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ముందు పండుగలో ఏం చేయాలి? ఈ పండుగలో ఏం చేయాలి? ముందు పండుగలో ఎందుకు ఏడవాలి చెప్పాలి? పాపాల కోసం ఏడవాలి. ముందు పండుగలో పాపాల కోసం ఏడవాలి, ఈ పండుగలో సంతోషించాలట. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాపాలు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తర్వాత వచ్చే రోజులు సంతోషంగా ఉండొచ్చు. అర్థమవుతుందా? నీ పాపాలు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ పాపాలు నువ్వు ఒప్పుకోకుండా కప్పుకున్నావో ఏం జరుగుద్దంటే జీవితం అంతా దుఃఖమయం అయిపోతుంది. దేవుడు చెప్తున్న మాట ఇది, నేను మాట్లాడుతున్న మాట కాదు. నీ పాపాలు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తార్థ దినం అంటూ ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు ఇశ్రాయేలీయులకి. ఆ రోజు ఖచ్చితంగా పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని కన్నీరు గారిస్తే తర్వాత వచ్చే ది పర్ణశాలల పండుగ. ఆ పండగ రోజు నీకు సంతోషం ఉంటుంది. ఒప్పుకుంటే సంతోషం, కప్పుకుంటే సంతోషం ఉండదు కాకుండదు. దేవుడు అందుకే సామెతల గ్రంథంలో ఈ మాట రాశాడు. ఒకసారి చూద్దాం. చూడండి సామెతల గ్రంథం, ఒకసారి చూసి మరల ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి.
అతిక్రమములను అతిక్రమములను విడిచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము పొందుతాడట. జాగ్రత్తగా వినండి. అతిక్రమాలు ఏం చేస్తే వర్ధిల్లడట? చెప్పాలి, అంత గట్టిగా చెప్పాలి. దాచిపెడితే వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతాడట? కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే, చేసిన తప్పిదాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? చేసిన తప్పులు ఒప్పుకుంటే మా మనిషి ఏమవుతాడంటే వర్ధిల్లుతాడట. అతని జీవితం ఇంకా ఆనందంగా, సంతోషంగా, రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతాడట. చేసిన ఒకవేళ కప్పుకుంటే తన జీవితంలో ఆ వర్ధిల్లే స్థితి ఉండదు, అభివృద్ధి కనిపించదు, కనికరాన్ని పొందుకోలేడు. గతించిన వారం మనం చూసాం. ఖచ్చితంగా ఆ రోజు ఏం చేయాలి? ఏడవాలి. ఏం చేయాలా? ఖచ్చితంగా ఏడవాలి. దేవుని సన్నిధిలో మనం చేసిన పాపాలు గనక ఒప్పుకొని విడిచిపెడితే మన జీవితాలు వర్ధిల్లుతాయని దేవుడు చెప్తున్నాడు. మన జీవితాలు సంతోషకరంగా ఉంటాయని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆ పండగ తర్వాత చూడండి, దేవుడు ఈ ప్యాటర్న్ అంతా మనం వచ్చే వారం ఆలోచిద్దాం. ప్రతి పండగలో దేవుడు ఏమేమి నేర్పించుకుంటాడు, ఏం నేర్పించుకుంటూ వచ్చాడో మనం చూసాం. ఒకసారి ఆలోచిద్దాం, వచ్చే వారం ఆలోచిద్దాం. వీటి వరుసను ఒకసారి ఆలోచిస్తే ఒక చక్కని ఆత్మీయ సందేశం వస్తుంది మనకి. ఒక దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ వరుస అంతా ఒకసారి ఆలోచిద్దాం, వచ్చే వారం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ రోజు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మనకి జాగ్రత్తగా వినండి. అతిక్రమాలు ఏం చేయాలి? చెప్పాలి. దాచిపెట్టకూడదు. ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు కవర్ చేస్తాం, మనుషుల దగ్గర కవర్ చేస్తాం. మనుషుల దగ్గర వేషధారణ బాగానే ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నా ముందు నటించవచ్చు, పర్లేదు, నేను ఏది పడుతుంది నమ్మేస్తుంటా, నా ముందు బాగా నటించవచ్చు. కానీ దేవుడి ముందు మాత్రం నటించలేదు. ఇప్పుడు నాకు కనిపించకుండా, సేవకులకు కనిపించకుండా ఏదన్నా చేయొచ్చు, కానీ దేవునికి కనిపించకుండా ఏది చేయలేం. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సీసీ కెమెరా ఉందనుకోండి, ఆ సీసీ కెమెరా ముందు ఎవరైనా దొంగతనం చేస్తాడా? కెమెరా ఎదురుగా ఉంది, షాప్లో ఎదురుగా కెమెరా పెట్టారు. దొంగతనం ఎవరైనా బుద్ధున్నవాడు ఎవరైనా కెమెరా చూసిన తర్వాత చేస్తాడా? చేయడు కదా. దేవుడు ఎప్పుడు పైనుంచి అలా చూస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు అన్ని దేవుడు చూస్తున్నాడని తెలిసినా కానీ చేస్తున్నావు అంటే నీకేం లేదని అర్థం, బుర్ర బుద్ధి లేదని అర్థం. అర్థమవుతుందా? ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అదొక సీసీ కెమెరా మన చుట్టూ దేవదూతలు కావచ్చు, దేవుడు కావచ్చు, అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తుంటారు. ఎంతమంది వింటున్నారో, ఎంతమంది నిద్రపోతున్నారో కూడా దేవుడు చూస్తుంటాడు. ఎంతలా చెప్తున్నా, ఎంత వాక్యం చెప్తున్నా, ఏంటని ఎలా పడుకుంటున్నారని దేవుడు చూస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ప్రతిదీ దేవుడు వింటాడు, ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఆయన ముందు కప్పుకునే స్థితి ఎవ్వరికి ఉండదు. దేవుడి ముందు దొరికేస్తాం మనం. అర్థమవుతుందా? దేవుని ముందు అందరు దొంగలు దొరుకుతారు. మనుషుల ముందు నటించవచ్చు, మనుషుల ముందు దాచేయవచ్చు, కానీ దేవుడి ముందు దాయలేం. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే, నిజాయితీగా ఒప్పుకో. తెలుసో తెలియకో ఏదో చేసిన ప్రతిదీ ఏం చేయి? ఒప్పుకుంటే వర్ధిల్లిపోతామట. అర్థమవుతుందా? ఒప్పుకుంటే వర్ధిల్తామట. ఒప్పుకోకపోతే మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ మనిషి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకోక్కర్లేదు. నువ్వు ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకో తప్ప, నువ్వు ఏ మనిషికి నేను పలానా రోజు తప్పు చేశాను, పలానా రోజు ఈ తప్పు చేశానని నువ్వు ఏ మనిషికి చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పాల్సింది ఒకే ఒక్కరికి, ఆయనకి చెప్పు. నువ్వు ఒకవేళ నువ్వు ఎవరినైనా బాధ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. నువ్వు ఎవరినైనా బాధ పెట్టావు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను బాధ పెట్టాను, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, కాబట్టి నన్ను క్షమించండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, మిగతావన్నీ ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పు. ఊరంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పుకోండి అంటే అందరి దగ్గర ఒప్పుకోమని కాదు, ఒప్పుకోమంటే ఎవరి దగ్గర ఒప్పుకోమని? ఆయన దగ్గర ఒప్పుకుంటే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. జీవితంలో ఉన్న ప్రతి గందరగోళం దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. ఏంటి నా జీవితం గందరగోళం ఎలాగ అయిపోయిందంటే, నువ్వేదో ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఖచ్చితంగా మార్చబడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన మాటని మనం గ్రహించినట్లయితే ఖచ్చితంగా జీవితం మారిపోతుంది, జీవితం వర్ధిల్లుతుంది, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పండుగ రోజు ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. ఏ పండుగ రోజు? పర్ణశాలల పండుగ రోజు సంతోషించాలి. ఏ పండుగ రోజు ఏడవాలి?
ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఏడవాలి, పర్ణశాలల పండుగ రోజు సంతోషించాలి. వీళ్ళంతా ఆ గుడారంలో కూర్చుని ఎవరెవరు వెళ్ళాలట? పిల్లల్ని తీసుకుని, కుమార్తెల్ని, కుమారుల్ని, దాసుల్ని, దాసీల్ని, ఇంకెవరైతే పరదేశుల్ని, లేవీల్ని, అందరినీ, విధవరాల్ని అందరిని తీసుకుని వెళ్ళిపోవాలట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇల్లు విడిచిపెట్టి ఇల్లు తాళాలు వేసి 7 రోజుల పాటు ఎక్కడ కూర్చోవాలి? పర్ణశాలలో కూర్చోవాలి. వీళ్ళ పంట పండిన తర్వాత, సంతోషంగా ఉన్న తర్వాత ఆ పంటను కొంచెం సమకూర్చుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కదా, అడగరా? పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు, మమ్మీ మన ఇంటికి మనం ఎందుకు తాళం వేసేసాం, మన ఇంటికి మనం ఎందుకు తాళం వేసాం, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం అని ఖచ్చితంగా పిల్లలు అడుగుతారు. జాగ్రత్తగా ముగించుకుందాం. ఖచ్చితంగా పిల్లలు అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? ఒకప్పుడు నాన్న మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే ఐగుప్తులో ఉండేవాళ్ళం. 440 సంవత్సరాల పాటు మనం బానిసత్వంలో ఉన్నాం. కఠినమైన శ్రమలు పెట్టేశారు. చాలా మంది అక్కడే చచ్చిపోయారు ఆ బాధలు తట్టుకోలేక. అన్ని బాధలు పడ్డాం, ఎన్నో హింసలు పడ్డాం. దేవుడు అద్భుత రీతిగా ఇక్కడికి మనల్ని తీసుకొచ్చేసాడు. ఈ గుడారాల్లో ఎందుకు బతుకుతున్నాం అంటే 40 సంవత్సరాల పాటు మేము గుడారాలు వేసుకునే బతుకాం. మా పైన ఒక మేఘం వెళ్తూ ఉండేది. పిల్లలకు చెప్పాలి ఇదంతా. మా పైన ఒక మేఘం వెళ్తూ ఉండేది. ఆ మేఘం కిందే మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ మేఘం ఎక్కడ ఆగితే అక్కడ గుడారాలు వేసుకునేవాళ్ళు. ఆ మేఘం ఎక్కడ ఆగితే అక్కడ గుడారాలు వేసుకునేవాళ్ళు. ఆ మేఘం కదిలే వరకు మరల మేము కూడా కదిలేవాళ్ళం కాదు. ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఒక రోజు ఐగుప్తు నుంచి విడిపించబడ్డ ప్రారంభపు రోజు వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఎదురు చూస్తే సముద్రం ఉంది. ఏం చేయాలి అర్థం కాలేదు. పిల్లలకు చెప్పాలి ఇదంతా. ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు మోషే దేవుడు చెప్తే కర్ర తీసుకుని సముద్రాన్ని కొట్టాడు. సముద్రాన్ని కొట్టిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. పిల్లలు ఎలా వింటారు చెప్పండి? నోరు అలా ఆలోచించుకుని వింటారు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది నాన్న. అది మేము కళ్ళారా చూసాం. మేము ఎక్కడి నుంచి నడిచి వచ్చాం తెలుసా? ఆ పాయలు అయిపోతే, ఆ సముద్రం ఆరిపోతే ఆ మధ్యలోంచి మేము నడుచుకుంటూ వచ్చాం. ఇవంతా చెప్తుంటే పిల్లలకి ఎంత విశ్వాసం పెరుగుతుందో ఆలోచించండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎంత ఎలా మనసులో ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు సముద్రాన్ని చీల్చుకుని వచ్చాం. వచ్చిన తర్వాత మాకు ఆహారం లేదు. ఆ ఎడారిలో తాగడానికి నీళ్ళు లేవు. ఆహారం లేకపోతే పైనుంచి ఆకాశం నుంచి మన్నా వచ్చింది. మన్నా తిని 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 తిని, మన్నా అంటే కొత్తిమీర గింజల్లా ఉంటాయి, చిన్న చిన్న గింజలు. అవి తీసుకుని రొట్టెలు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మన్నా తింటుంటే మాకు చిరాకేసి మేము మరలా దేవుడిని అడిగాం. దేవుడు పైనుంచి పూరీలు కురిపించాడు, మాంసాన్ని కురిపించాడు. సమృద్ధిగా ఉన్నాం. మాకు దాహం వేస్తే మోసే ద్వారా బండను కొట్టమంటే బండలోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. బండలోంచి నీళ్ళు వచ్చాయి మమ్మీ. బండలోంచి నీళ్ళు వచ్చాయి. బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఆకాశం నుంచి మన్నా కురిసింది. మాకు ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. ఇన్ని అద్భుత కార్యాలు. ఎంతో మంది రాజులు మమ్మల్ని ఎదిరించడానికి వచ్చారు. అవతల వాళ్ళు ఎంత సైన్యం ఉన్నా, మేము చిన్నగా ఉన్నా మేమే గెలిచేసేవాళ్ళు. అదేంటి మమ్మీ? ఎక్కువ ఉన్న వాళ్ళు గెలుస్తారు కదా. ఎప్పుడు సాధారణంగా యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎక్కువ సైన్యం ఉన్న వాళ్ళు, బలమైన సైన్యం ఉన్న వాళ్ళు గెలుస్తారు. కానీ వీళ్ళ దగ్గర ఎవరు ఉండేవారు కాదు. వీళ్ళ దగ్గర సరైన సైన్యం ఉండేది కాదు. కానీ వీళ్ళే గెలిచేవారు. అదేంటి మమ్మీ అంటే దేవుడు మన వెనకున్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసుకుంటూ తీసుకొచ్చాడు నాన్న. ఇది జ్ఞాపకం చేసుకోవటానికి, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఈ పర్ణశాలల పండుగని చేయమన్నాడు. అందుకే మనం ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాం? ఈ పర్ణశాలల్లోనికి వచ్చాం, ఈ గుడారాల్లోనికి వచ్చాం అని ప్రతి ఒక్కరికి, పిల్లలకి తెలియటానికి దేవుడు ఈ పండగని ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? ఈ పండగను దేవుడు అందుకు ఏర్పాటు చేశాడు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత, ఐగుప్తు దేశానికి వచ్చేసిన తర్వాత వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు చేసిన ప్రతి మేలును ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్తారు కదా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. దేనిని మర్చిపోకుండా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీ పిల్లలకు వాటిని చెప్పాలి. మీ చుట్టుపక్కల వాళ్ళకి వాటిని చెప్పాలి. దేవుడు నా జీవితంలో ఇంత అద్భుత కార్యాన్ని చేశాడు అని. అర్థమవుతుందా? సంఘంలో నిలబడి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేవుడు అంటే సరైన అవగాహన ఉండకపోవచ్చు. దేవుడు చేసిన మేలులు ఒకవేళ తెలియకపోవచ్చు. మీరు సంఘంలో నిలబడి ఇక్కడ కానీ నిలబడి దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించాడు అని నిలబడి ఇక్కడ చెప్పారు అనుకోండి, వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళలో విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక నిలబడి సాక్ష్యం చెప్పడం వల్ల. చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. అలాంటి సాక్ష్యాలు చెప్పారు కాక యూట్యూబ్లో సాక్ష్యాలు చూస్తుంటే
ఆ సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయంటే ఈ మధ్య ఒక ఆవిడకట డబ్బులు కావాలనుకుందట, 200 కావాలనుకుందట, ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తే అలా రోడ్డు మీద వెళ్తుంటే 100 రూపాయలు కనిపించాయట. 100 రూపాయలు కనిపిస్తే ఆ 100 రూపాయలు తెరిచి చూస్తే లోన ఇంకో 100 ఉందట, మడత. అర్థమవుతుందా? ఇది సాక్ష్యం. ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి. ఆవిడికి బంగారం కావాలనుకుందట. ఈ లోకపు బంగారం కాదు, పరలోకపు బంగారం కావాలనుకుందట. పరలోకపు బంగారం కావాలనుకుని ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తే పరలోకం నుంచి బంగారం రోడ్డు మీద పడ్డదట. ఇవిడు వెళ్ళి తీసుకుందట. మరి ఆ బంగారం అయితే చూపించలేదు, ఎక్కడుందో మరి. ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆవిడికి నెట్ బ్యాలెన్స్ అయిపోతుందట, ఎంత వేసినా అయిపోతుందట, సరిగ్గా లాగట్లేదట. ప్రార్థన చేసుకున్నదట. ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్లిమిటెడ్ నెట్ బ్యాలెన్స్ ఇచ్చాడంట, అది అవ్వట్లేదంట అసలు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూడటానికి, ఫేస్బుక్ చూడటానికి, యూట్యూబ్లో సీరియల్ చూడటానికి నెట్ అయిపోతుందట. నెట్ అయిపోతుంటే ఏం చేసింది ఈవిడి? ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే నెట్ అవ్వట్లేదట. దేవుడు సమృద్ధికరమైన నెట్ ఇచ్చాడు, దేవుని స్తోత్రం అంటే కింద వాళ్ళు అదే. అర్థమవుతుందా? ఇలాంటి సాక్ష్యాలు కాదు, ఇంకా ఉన్నాయి సాక్ష్యాలు. ఈ మధ్య చెప్పుకుంటూ వస్తున్నారు. గ్యాస్ బండ అయిపోయిందట. గ్యాస్ బండ అయిపోతే రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తే పొద్దునకి గ్యాస్ బండ నిండిపోయిందట. ఈసారి నుంచి మీరు ఏం చేస్తారంటే గ్యాస్ బండ అయిపోయినప్పుడల్లా ప్రార్థన చేయండి, శుభ్రంగా మీకు గ్యాస్ బండ నిండిపోద్ది. అర్థమవుతుందా? ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇవి కాదు చెప్పాల్సింది. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పమంటే ఇవి కాదు చెప్పాల్సింది. ఇవి సండే స్కూల్ పిల్లల సాక్ష్యాలు. అర్థమవుతుందా? మా డాడీ చాక్లెట్ కొన్నాడు, దేవుడు ప్రార్థన చేసుకుంటే మా డాడీ కొన్నాడు, ఈ కొన్నాడు. ఈ సండే స్కూల్ పిల్లల సాక్ష్యాలు. ఇవి కాదు సాక్ష్యాలు అంటే. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఖచ్చితంగా వివరించాలి. ఇలాంటి అద్భుతాలు కాదు, అందరూ నవ్వుకున్న అద్భుతాలు కాదు. దేవుడు చేసిన అద్భుతాలు కొన్ని ఉంటాయి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, పెద్దమ్మ ఉందండి. పెద్దమ్మ నా హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయిందట, చాలా బలహీనం అయిపోయిందట. కానీ దేవుడు సహాయం చేశాడా? దేవుడు సహాయం చేసి తీసుకొచ్చాడా? అవి ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? అలాంటి సాక్ష్యాలు ఖచ్చితంగా చెప్పాలండి. ఒకరోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆ రోజు సాక్ష్యాన్ని పంచుకుందాం. అలాంటి సాక్ష్యాలు ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి చిల్లరవి చెప్పకూడదు. అవి దేవుని నామానికి అవమానం పాలవుతాయి. చాలా మంది నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఎవరు అనుకున్నారు? దేవుని నమ్ముకోలేని వాళ్ళు, దేవుడు అంటే ఎటకారం ఆడిన వాళ్ళు. నా వాట్సాప్ నిండా ఏ ఉంటాయి పంపిస్తున్నారు. ఇంకా మీ చర్చిల్లో చూసి ఎలా చేస్తున్నారు, మీ క్రైస్తవులు చూసి ఎలా చేస్తున్నారని నాకు పంపిస్తున్నారు ఎటకారం ఆడటానికి. అర్థమవుతుందా? ఇలా అల్లరి చిల్లర పాలు చేసే సాక్ష్యాలు కాదు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో చేసే మేలులు కొన్ని ఉంటాయి. మేలులు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఆ మేలులు ఇంకొకటి మర్చిపోయానండి. మొన్నే ఒకరు ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళ చర్చిలో సాక్ష్యం చెప్తున్నారు అట. ఒకరు ఏంటంటే వాళ్ళ గేదె చాలా రోజుల నుంచి నీరసంగా ఉందట. వాళ్ళ గేదె చాలా రోజుల నుంచి నీరసంగా ఉందట, పేడ కూడా ఏట్లేదట, చాలా నీరసంగా ఉందట. ఈవిడ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గేదె ఈవిడ వైపు చూసి అంబా అందట. అన్నట్టునే గేదె అరిచిందట. అమ్మ అంటదా? అమ్మాయి కదా, ఆవు అంటదా? ఆ గేదె అరిచిందట. గేదె అరిచిన వెంటనే ఇప్పుడు ఆ గేదె అరిచిన వెంటనే ఈవిడికి ఎక్కలేని సంతోషం వచ్చేసిందట. ఈవిని చూసిన వెంటనే ఆ గేదె పేడ కూడా వేసిందట. ఇది సాక్ష్యం చెప్పిందట ఒక ఆవిడ నిలబడి. అర్థమవుతుందా? ఇలాంటి చిన్నవి చిల్లరవి చెప్పకూడదు. అర్థమవుతుందా? దేవుని నామాన్ని అవమానపరిచే సాక్ష్యాలు లాంటివి చెప్పకూడదు. ఖచ్చితంగా చేసిన ప్రతి మేలుని ఏం చేయాలి? ఈ పర్ణశాలల పండుగలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఖచ్చితంగా చేసిన ప్రతి మేలు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఎలా వినాలి? జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. పిల్లలకి ప్రతిదీ చెప్పాలి. పిల్లలకి చెప్పాలి, చుట్టుపక్కల వాళ్ళందరికీ జ్ఞాపకం చేయాలి. దేవుడు మా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించాడు, మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఏంటంటే దేవుడు నమ్ముకున్నాం కానీ మా జీవితం ఇలాగ అయిపోయిందని అని చెప్పావు అనుకో, ఏమవుతుందో చెప్పండి? నమ్మిన వాళ్ళు కూడా నమ్మకుండా పోతారు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని చెప్పు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందంటే అప్పుడు కూడా వాళ్ళకి చెప్పు, నా జీవితంలో కష్టం వచ్చింది కదా, నువ్వు చూస్తూ ఉండు, దేవుడు ఈ కష్టం నుంచి ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని చెప్పాలి. నువ్వు ఏంటో నా జీవితం ఇలాగ అయిపోయింది, దేవుని నమ్ముకున్నాను, నాకు ఆరోగ్యమే బాగుంటలేదు, దేవుని నమ్ముకున్నాను, ఇలాగ అయిపోతుంది అని చెప్పకూడదు. నమ్మిన వాళ్ళు కూడా నమ్మరు. అర్థమవుతుందా? నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు తెలియజేయాల్సింది ఏంటంటే, నువ్వు విశ్వాసం అయితే, నీకు ఒకవేళ దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుడు ఎన్నో కష్టాల నుంచి నన్ను విడిపించుకుంటూ వచ్చాడు, ఈ కష్టాల నుంచి కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు అని చెప్పాలి నువ్వు నిలబడి. అర్థమవుతుందా? ఇది సాక్ష్యం అంటే.
దేవుడికి ఎన్నో మేలులు చేశాడు. మీకు ఒక చిన్న జ్ఞాపకం చేసి ముగిస్తాను, చిన్న సందర్భం. ఇప్పుడు దావీదు ఉన్నాడండి. ఒకసారి చెప్పాను మీకు, దావీదు ఉన్నాడు. దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. ఇప్పుడు సౌలు ముందు నిలబడ్డాడు గొలియాతుని చంపడానికి. సౌలు అడుగుతున్నాడు, ఎలా చంపేస్తావు, అంత బలమైన ఆకారం కలిగిన ఆ వ్యక్తిని ఎలా చంపేస్తావు అంటే, ఈయన చెప్తున్నాడు ఏమని, దేవుడు నాకు సింహాన్ని చంపడానికి బలం ఇచ్చాడు, ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చాడు, ఈ గొలియాతుని చంపడానికి కూడా ఏం చేస్తాడు, బలం ఇస్తాడు, సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు సింహాన్ని చంపడానికి బలం ఇచ్చింది దేవుడే, ఒకప్పుడు ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చింది దేవుడే, ఇప్పుడు గొలియాతుని చంపడానికి కూడా బలం ఇస్తాడు. ఒకప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా నా జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఒకప్పుడు బాగు చేసిన దేవుడు ఇప్పుడు బాగు చేయడా, ఒకప్పుడు బలం ఇచ్చిన దేవుడు ఇప్పుడు బలం ఇవ్వడా? ఇది చెప్పాలి. ఏంటో నా జీవితం ఇలాగ అయిపోయింది అని ఎంత మాత్రం అనడానికి వీల్లేదు. అది విశ్వాస లక్షణం కాదు. దావీదు చూడండి, చిన్న కుర్రోడు, ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? సింహాన్ని చంపేశానంటే గొలియాతుని చంపలేనా? ఎలుగుబంటిని చంపేశానంటే గొలియాతుని చంపలేనా? ఖచ్చితంగా చంపుతానని వడిసెల చిన్న కేట్ల వారు అంటారు కదా, అలాంటిది పట్టుకుని చిన్న రాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. రాళ్ళు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు, గొలియాతుని చంపడానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీ సైన్యం అంతా అల్లిపోయి పారిపోయి గుడారాల్లో దాక్కుంటే ఈ పిల్లవాడు మాత్రం దేవుడు నా వెనకున్నాడని వెళ్ళిపోయాడు. అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. ఈ లోకమంతా సమస్యలను చూసి, రోగాలను చూసి, ఇబ్బందులు చూసి భయపడతారు. మనం మాత్రం భయపడటానికి వీల్లేదు. మన వెనక ఎవరున్నారు చెప్పండి? ఇందాక ఆరాధనలో మనం పాడుకున్నాం, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు దిగిలేలా. ఎందుకు దిగులు లేదు? ఆయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు బాధ లేదు? ఆయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు భయం లేదు? ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరత లేదు. ఆయన ఒకప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. చేసిన ప్రతి మేలు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జ్ఞాపకం చేసుకో, అందరికి చెప్పు, ప్రజల్లో ప్రచురం చేయి. ఒకప్పుడు దేవుడు నాకు ఈ జీవితంలో కార్యం చేశాడు, అదేంటి ఈ జీవితంలో ఇంకా కష్టం ఉంది కదా, ఇది కూడా తీసేస్తాడు, చూస్తూ ఉండు. ఇది కూడా దేవుడు నా జీవితంలో తీసేస్తాడు, జాగ్రత్తగా చూస్తూ ఉండని ఒకానొక రోజు ఆ కష్టం తీసేసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నిలబడి ఏం చేయాలి? సాక్ష్యాన్ని పంచుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ఆ పర్ణశాలల పండుగని ఏర్పాటు చేశాడు. ఈ పర్ణశాలల పండుగని యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో పాటించారు. ఆ పర్ణశాలల పండుగకి వెళ్ళారు. ప్రతి పండుగని యేసుక్రీస్తు వారు పాటించారు. ఆ పాటించి ఆ పండుగలను కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇశ్రాయేలీలు చేస్తున్న 7 పండుగల కోసం జ్ఞాపకం చేసుకున్నాం. వచ్చే వారం ఈ పండుగల వరుసను ఒకసారి చూద్దాం. ఈ పండుగల నుంచి దేవుడు ఒక వరుస క్రమాన్ని, ఒక విశ్వాసికి అవసరమైన కొన్ని విషయాలను నేర్పిస్తాడు. ఆ విషయాలు నేర్చుకుని మనం ధర్మశాస్త్రం కోసం మాట్లాడుకుంటున్న ఈ వరుసని ముగిద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి పండుగ ఒకవేళ ఎవరైనా ఏదైనా మిస్ అయితే యూట్యూబ్లో ఉంటే అవి చూడండి, మీకు అర్థమవుతుంది. మంచిది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కరెంట్ వస్తుందా? మరి చెప్పాలి కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి. అలాగే ఒక ద్రాక్షరసం తీసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించి, లేని వాళ్ళు లేచి నిలబడండి. కుర్చీలు కొంచెం పక్కకి గంటేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పర్వతమైన మా తండ్రి, దయగలిగిన తండ్రి, ఎంత పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. పవిత్ర వరకు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. పర్ణశాలల పండుగ కోసం అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు ప్రభా. ప్రతి విషయాన్ని గ్రహించి మాటల ప్రకారంగా మా జీవితాన్ని నడిపించుకునే కృప మాకు దయచేయండి ప్రభా. మా పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, అవి మా ఆరోగ్యాన్ని సహకరించినప్పటికీ ప్రభా, నేను ఆరాధించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ప్రభా. ప్రతి బాధ్యతను తండ్రి సక్రమంగా నెరవేర్చడానికి కృప దయచేయండి. తగిన ఆరోగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. కానీ నీ మాటలు చక్కగా వినడానికి, నీ మాటల ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి. స్థిరమైన బట్టి ప్రభావ ఆత్మీయ అభిషేకాన్ని ధరించింది ప్రభావ. ఇంకెవరైతే బిడ్డలు రాలేదు, నిశ్చితమైతే మరలా వచ్చేవారు ప్రతి ఒక్కరు ప్రభావ. ప్రతి ఒక్కరు తండ్రి సన్నిధిలో కొలుసుకుని తండ్రి నేను స్తుతించి ఆరాధించి కృపను ధరించింది ప్రభావ. ఈ నెలలో జరగాల్సిన ప్రభావ తండ్రి ప్రార్థనలు ప్రభావ
అది మళ్ళీ వచ్చే నెలలో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. మరి ఆ ప్రార్థనతో సక్రమంగా దాన్ని జరగడానికి మీకు కృపించవచ్చు. అని ప్రతి విషయంలో మీకు తోడుగా ఇచ్చింది. అంటే దాన్ని మీరు చేసిన మేలు ఎంత మాత్రం మర్చిపోకుండా అంటే ప్రతి మేలులో తండ్రి సాక్ష్యం రూపంలో వివరించడానికి కృపించవచ్చు. అంటే మీరు మా జీవితంలో చేస్తున్న ఎన్నో మేలును బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా జీవితంలో చేస్తున్న ఎన్నో కార్యాలు నడుస్తున్నారు. అంటే ప్రతి కార్యాన్ని అంటే మా జీవితాల్లో మర్చిపోకుండా ప్రతి కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రజల్లో మీ కార్యాలను ప్రచురం చేసే పిల్లలను ఉండడానికి తక్కువ దయచేయండి. అది మీద మారు మనసు దయచేయండి. అదే ఆత్మీయ అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ కబురు మాత్రం రక్షణ వేడుకుంటూ చిన్న ప్రాంతంలో ప్రభువు రక్షకులు ఏసై పెట్టడానికి వేడుకుంటున్నాను. మంచిది అలా ప్రాంతంలో ఉన్నానండి. ఒకటి ద్రాక్ష తీసుకుందాం. Media upload.